2026-27 సంబంధించి పాఠశాలలకి విద్యాలయాలకి కాలేజెస్కి యూనివర్సిటీస్కి ప్రవేశిస్తున్న విద్యార్థులందరికీ గ్రాండ్ వెల్కమ్ చేస్తుంది BSFI. నా పేరు రాము, ఉస్మానియా యూనివర్సిటీ ఎంటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇంతకుముందుకు మా మీడియా ఇన్ఛార్జ్ కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ స్కూల్స్ మీద మాట్లాడారు. కానీ ఇక్కడున్న యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ కానీ డిగ్రీ లెవెల్ కాలేజెస్ కానీ లేదు పీజీ కాలేజీలైనా ఏ విధంగా ఫీ రియంబర్స్ పేరిట స్కాలర్షిప్ పేరిట ఎంత దోపిడీకి గురవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు అంటే, ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ఉద్యోగం రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్లే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక యూనివర్సిటీకి రావాలంటే చాలా మందిని దాటుకొని ఆ కాంపిటీషన్లో యూనివర్సిటీకి రావాలని ఒక కళ ఉంటుంది పేదలకి, అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటే, అడ్మిషన్ పేరిట, మెస్ ఫీజుల పేరిట, ఫెసిలిటీస్ పేరిట, పరీక్ష ఫీజుల పేరిట దందాలు జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, పీజీ లెవెల్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీలోనే నేను పేరు చెప్పను, ఒక కాలేజు, అది ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ కాలేజీలో ఎంతవరకు దిగజారీరా అంటే, నువ్వు కనుక నీ మెస్ ఫీజు కట్టకపోతే, న్యూ ట్యూషన్ ఫీ పే చేయకపోతే, అది కూడా గవర్నమెంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ కాలేజ్, మీరు కనుక అది పే చేయకపోతే మీ యొక్క రిజల్ట్స్ కూడా చూపించబడవు అనేది క్లియర్గా చెప్తురు ఆ మేనేజ్మెంట్. మీరు కావాలంటే ఇదే యూనివర్సిటీలో ఆ కాలేజ్ ఉంది, ఒకసారి కనుక్కోండి. బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఉద్యోగ పేరిటనో లేదు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బయటకు వెళ్ళాలి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు ఎందుకు కడతలేరు? యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు అది ఏ విధంగా రన్ అవుతుంది? స్కాలర్షిప్ పేరిట ఫీ రియంబర్స్ పేరు మీద ఆ కాలేజీలు అనేవి రన్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చేసిన తప్పేంది? ఇంకొక దందా ఏం నడుస్తుంది అంటే, గవర్నమెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకే డబ్బులు వేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు అడిగిండు విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేయమని? ఎవడు అడిగిండు మిమ్మల్ని? మీరు మా అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు. అవే డబ్బులు కాస్త కాలేజ్ మేనేజ్మెంట్కో కాలేజ్ అకౌంట్స్కో వేస్తే అవి క్లియర్ అవుతాయి. ఆ స్కాలర్షిప్స్ లేకపోతే మెస్ బిల్లులో మీరు ఏవైతే మాకు పంపిస్తున్నారో అవి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా. మా అకౌంట్లోకి ఎందుకు పంపడం? మీరు పంపుతున్నారు కరెక్టే. ఎప్పుడు పంపుతున్నారు? వాడి సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, స్టూడెంట్ యొక్క సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, వాడి ఇయర్ అయిపోయిన తర్వాతనో పంపుతున్నారు. బిఫోర్ దట్ 40,000, 50,000, 60,000, 70,000 ట్యూషన్ ఫీలు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంది? బకాయిల విషయం కూడా చెప్తా. 10,000 కోట్ల రూపాయల 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్టిల్ పెండింగ్లో ఉంది. విద్యార్థులకు సంబంధించిన బడ్జెట్ అన్నది. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే, అసలు ఇందులో ఎవడైనా ప్రశ్నించేటోడు ఉన్నాడా, లేకపోతే ఎవడైనా మాట్లాడతాడా, ఎవడు ముందుకు వస్తాడో చూద్దాము అని వాళ్ళు ఇంకా ఓపిక పరీక్షిస్తారు. విద్యార్థులే కానీ నిరుద్యోగులే కానీ. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. తప్పకుండా చెప్తున్నా కదా. విద్యార్థులను అంటున్నా అంటే, ఇంతకుముందుకు మా లీడర్స్ చెప్పినట్టుగా కూడా ఇప్పుడు లేక్ ఫీల్డ్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళిండు, అట్లే మెడికోవర్ ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వెళ్ళిరు. వాళ్ళ సమాజానికి సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళు ఫిట్ కావడానికి అన్ని పనులు వాళ్ళకి ఏవైతే అవసరమో వాళ్ళ పిల్లల గురించి చేస్తారు. SC, ST, BC మైనారిటీలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో అగ్రకుల పేదలకు కూడా వీళ్ళు చేయాలనే చిత్తశుద్ధి కేసీఆర్కి లేకుండే, రేవంత్ రెడ్డికి లేదు. బీజేపీ సంగతి సెంట్రల్లో చూస్తున్నాం, ఇక స్టేట్లో ఏం చేస్తారో ముందు చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 10 కోట్లు కూడా 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా అది విడుదల చేయలే. ఇమ్మీడియట్గా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే వాడు ప్రైవేటు కాలేజో లేదు అంటే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలోకి వెళ్తే ఇట్లుంది సార్ పరిస్థితి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే
నువ్వు ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ అధికారి తెలుసు, నాకు ఈ అధికారి తెలుసు అని హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా చెప్తుంది. మహా అంటే నీ మెమరాండం తీసుకుంటాడు అంతే. ఇయ్యి బాబు నీ లెటరీ అడబెట్టి వెళ్ళిపో, మనోడు మంచిగా టైంపాస్ చేస్తాడు, ఇంకా కాలేజ్ బాబు రేపు ఫోన్ చేయని చెప్తాడు. మళ్ళీ తర్వాత కాలేజీ పోయి ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చినామంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మేము మాట్లాడుకుంటాం. అంటే అధికారులకి రాజకీయ నాయకులకి మీకు మంచిగా ఒక సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? మీరు ఏ విధంగా అయితే గవర్నమెంట్ విద్యను కూడా కార్పొరేట్ చేయాలి, దాన్ని ఫినాన్స్గా ఎట్లా మార్చుకోవాలనే చిత్తశుద్ధి మాత్రం మీకు ఉంది. కానీ మా విద్య గురించి కానీ మా భవిష్యత్తు గురించి కానీ మీరు ఆలోచించే దాఖలాలు కూడా లేవు. ఎందుకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడికి డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి నేను డొనేట్ చేస్తా, పంపిస్తా గవర్నమెంట్ బడ్జెట్లో, తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్లో నేను 1000 కోట్లు నేను పెడతా అని చెప్పిండు. 1000 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు కూడా పంపలే. అసలు ఎవడి కాదు. ఇక్కడ ఉండే వీసీ అయితే ఇంకొక ఇప్పుడు మీకు ముందు మీకు కనిపిస్తుంది, జూలైలో ఇంటర్నల్స్ జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు పెట్టుకున్న కండిషన్ ఏంటి అంటే మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీజులు కడితేనే ఇంటర్నల్స్ పెట్టండి అని చెప్తున్నాం. మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీ పే చేస్తేనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ కానీ, లేదు అంటే రిమైనింగ్ ఏ ఫార్మాలిటీస్ ఉంటాయో స్టూడెంట్స్కి సంబంధించి అవి పూర్తి చేయాలని చెప్తారు. గల్లా బట్టి గవర్నమెంట్ కాలేజీలలో కూడా, గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా అధికారులు ఎవ్వరికి భయపడతలేరు, స్టూడెంట్స్కి అయితే అసలే భయపడతలేరు. ఎందుకంటే మీరు ఎవరికైనా చెప్పుకోరి, మీ ఖాతాలలో జమ కాలేదు, మేము ఇయ్యం అంతే. ఇంత భయం లేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ప్రశ్నిస్తలేడనేగా. గుర్తుపెట్టుకోండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీ, దట్టు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ఇదే వైఖరి వహించినందుకు కేసీఆర్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసినాం. రేవంత్ రెడ్డిని కూడా దొరల గడిలకు పంపడానికి ఎన్నో రోజులు దూరం లేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద మీరు ఏ విద్యార్థులైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించి మీ ప్రభుత్వాన్ని ఎక్కించిర్రో ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు గనక మీరు మేలు చేయకపోతే, మీరు వారికి భవిష్యత్తు చూపించకపోతే మీరు కూడా గడిలకు పరిమితం అవుతారు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు అన్నారు ఇది ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందులో చేసేటటువంటి కీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ కూడా ఈయన విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడుండే ప్రొఫెసర్ పేరు దాయడం ఎందుకన్నా, ఇక్కడుండే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారే ఆయన విద్య అనే వాళ్ళ భార్యని తర్వాత విద్యని ప్రేమిస్తున్నారని చెప్పిండు. మరి ఆయన తీసుకొస్తాడా? ఇప్పుడు వీసీ కుమార్ గారు తీసుకొస్తారా ఈ 1000 కోట్లు? మనం చూద్దాం. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, కొత్త పీజీ అడ్మిషన్స్ వస్తున్నాయి, పిహెచ్డి అడ్మిషన్స్ వస్తున్నాయి, ఫెలోషిప్స్ ఎట్లా ఇస్తారు, స్కాలర్షిప్స్ ఎట్లా ఇస్తారు, ఈ కాలేజ్ మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది మనం కూడా త్వరలోనే చూద్దాం. అసలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉంది అని. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాసం దానికి 5 లక్షల బడ్జెట్ కార్డు రూపంలో మీకు ఇస్తాం, మీరు ఖర్చు పెట్టుకోరు అని చెప్పారు. అసలు 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఎవరి ఖాతాలకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినాయా? మాకు రాలేదు, మీకు రాలేదు. స్కాలర్షిప్స్ అట్లే మిగిలినాయి, ఫీ రియంబర్స్మెంట్స్ అట్లే మిగిలినాయి. మీరు ఇస్తాను 5 లక్షలు కూడా అట్లే మిగిలిపోయినాయి. అసలు మీరు ఏం చేద్దామనుకొని విద్యార్థులకు అన్ని ప్రలోభాలు వలికి మీరు అధికారంలోకి వచ్చిర్రు అనేది మాత్రం విద్యార్థులు మేలుకొని గద్దె దింపే ప్రయత్నం చేస్తే తప్ప రాజకీయ నాయకులకు బుద్ధి రాదు. అండ్ ఇంకో విషయం, ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా, ఇంటర్మీడియట్ కాలేజెస్కు సంబంధించి, గవర్నమెంట్ కాలేజెస్కు సంబంధించి ఎస్పెషల్లీ ఓల్డ్ బిల్డింగ్స్ పెట్టడం, అందులో ఫెసిలిటీస్ లేకపోవడం, ఫెసిలిటీస్ పరంగా టాయిలెట్స్ లేకపోవడం, లేదు అంటే ఇప్పుడు డైనింగ్ లేకుండా, అంటే భోజనాలు లేకుండా, అంటే అక్కడ భోజనం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి కాలేజ్కి వెళ్ళకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడం, వాతావరణం బాగాలేకపోవడం, ఇవన్నీ కారణాల పేరిట ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. వీటి పేరు మీద ఎట్లా దందా చేస్తారు అంటే ఆ కాలేజీలు క్లోజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్స్ ఇస్తారు. ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు? 150,000, 160,000 నుంచి మొదలుకుంటే కేకే నారాయణ లాంటి కాలేజ్ వాళ్ళు 4.5 lakhs పర్ యానం పర్ ఇయర్కి వాళ్ళు పెడుతున్న కాలేజ్ ఫీజు ఎంత అంటే 4.4 లక్షలు. ఎంత దారుణం ఇది! విద్య ఎంత కార్పొరేటైజ్ చేసిరు! ఎవడి హస్తం ఉంది ఇదంతా? ఆంధ్రలో కాలేజీలు మీరు మద్దతు తెలుపుతారు, ఇండైరెక్ట్ ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఆంధ్రలో కాదని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఆంధ్ర కార్పొరేటర్లకే
ఆంధ్ర అధికారులకే మీరు ఇండైరెక్ట్గా ఫినాన్స్ చేస్తారు. ఇది అందరికీ అర్థమవుతున్న విషయం. దాంతో పాటుగా డిఐఓలని కలిసి ఇట్లా కోర్సు లేని కాలేజీలు నడుస్తున్నాయి, అనాథరైజ్డ్ ఫీజులు తీసుకుంటున్నారని డిఐఓలని కలిసి మాట్లాడితే డిఐఓలు ఏమంటారు అంటే మీరు మెమరాండం ఇచ్చిపోండి, మేము చూసుకుంటాం అంతే, అక్కడికి క్లోజ్గా. ఇంత దౌర్భాగ్యమైన స్థితి తెలంగాణ విద్యా వ్యవస్థలో. దానికి బాధ్యుడు ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇంకొక విషయం ఏమిటి అంటే యాక్చువల్గా మన లీడర్స్ ఈ విషయం మాట్లాడలేదు. February 2026 రేవంత్ రెడ్డి గారు అధికారులతో కూర్చొని ఒక విషయం చర్చించారు. ఏమిటి అంటే ఫీజుల నియంత్రణ చట్టం, దానికి ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ లేదు. ఇల్లీగల్ అయితే అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. అసలు ఆ స్కూల్ ఎట్లుంటాయి అంటే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉన్నది, ఆ స్కూల్ పక్కకే మెయిన్ హైవే ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్కు అగెనెస్ట్గా స్కూల్స్ పెడతారు, క్లాస్ రూమ్స్ ఏమో అపార్ట్మెంట్లలో పెడతారు క్లాస్ రూమ్స్, ఫైర్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఓ ఎగ్జిట్ ఉండదు, ఒక ఎంట్రీ ఉండదు. ఫిట్నెస్ లేని బండ్లు ఓన్లీ హైదరాబాద్లోనే 4500 చిల్లర బండ్లు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. అసలు దాని మీద దృష్టి ఉందా? రేపన్నాడు పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఎవడు బాధ్యుడు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. అండ్ ఇంకో విషయం, మీరు అంటారు ప్రతి విద్యార్థికి 1,08,000 రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామని చెప్తారు. అసలు ఇప్పటికీ కూడా దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్లో యూనిఫామ్స్ లేవు, స్కూల్స్లో బుక్స్ రాలే, నోట్స్ రాలే, ఇంకేం రాలే, కానీ 1,00,000 రూపాయలు ప్రతి విద్యార్థి ఖర్చు పెడతారని చెప్తారు. అసలు ఎవరిని కళ్ళు కప్పాలని చెప్తారు మీరు ఇవన్నీ? బడ్జెట్ ఏమో 8.3 బడ్జెట్ ఉంది. యాక్చువల్గా ఆ బడ్జెట్ని ఇప్పటిదాకా మా లీడర్ మాట్లాడినట్టు ఖచ్చితంగా స్టేట్ బడ్జెట్ 8.3 ఏదైతే ఉందో అది 15%కి ఇంక్రీజ్ చేయాలని BSFI డిమాండ్ చేస్తుంది. యూత్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట 4,000 స్కూల్స్ తీసుకొస్తాం, 24,000 స్కూల్స్ 24,000 స్కూల్స్ ఉన్న తెలంగాణలో వాటిని కాస్త 4,000 కుదిస్తామని చెప్తున్నారు. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ఏమన్నాడు? KG to PG ఉచిత విద్య, అది కూడా ఇంగ్లీష్ విద్య అని చెప్పిండు. అది ఇంప్లిమెంట్ చేసిండా? చేయలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాడు, 4,000 కుదిస్తుండు. దీనివల్ల ఎవరు నష్టపోతాడు? ఊర్లలో ఉండే స్టూడెంట్స్ నష్టపోతారు. గూడాలు ఉంటాయి, తండాలు ఉంటాయి, మాదిగ పల్లెలు ఉంటాయి, మాల పల్లెలు ఉంటాయి. అసలు దగ్గరుంటేనే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్, జీవన విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి. మీరు ఎక్కడో స్కూళ్ళు పెట్టి 4,000 స్కూళ్ళు పెట్టి రాష్ట్రం మొత్తం చదివిస్తాము అంటే దానికి దేనికి సంకేతం? అందులో నష్టపోయేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఉద్యోగులు, టీచర్స్ నష్టపోతారు. దానితో పాటు ఫ్యూచర్కు సంబంధించి ఉద్యోగాలు వేయాల్సి వస్తే ఓన్లీ 4,000 స్కూల్స్కి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా కూడా ఉద్యోగ పరిమితి తగ్గిపోతుంది. ఐ మీన్ ఆ నంబర్ ఏదైతే ఉంటుందో, నిరుద్యోగుల నంబర్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవ్వదు. ఆ పోస్టులు పడవు, టీచర్ రిక్రూట్మెంట్ రాదు, ఓన్లీ 4,000 వరకే పరిమితంగా ఉంటుంది. అండ్ మీరు 6 గ్యారంటీలలో ఇచ్చిన గ్యారంటీ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. మీ గ్యారంటీలనేమో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తారు, ఇప్పుడేమో ఇంటిగ్రేటెడ్ యూత్ ఇండియా స్కూల్స్ అని చెప్తారు. మళ్ళీ బయట పోయి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే కేంద్రంలో కూడా 90,000కు అప్రాక్స్ 90,000 స్కూల్స్ క్లోజ్ చేసినాము అని మీరే డేటా రిలీజ్ చేసిరు. ఆల్మోస్ట్ 90,000 స్కూల్స్ ఇన్ ఏ డికేడ్. ఈ 10 సంవత్సరాలలో 90,000 స్కూల్స్ మీరు క్లోజ్ చేసినా అని చెప్తారు. దీనివల్ల ఎవరికి నష్టం? మా పేద బడుగు బలహీన వర్గాలకే నష్టం. మా పిల్లలు చదువుకోరు, మీకేంటి? ఫారెన్ పోతారు. ఒక మినిస్టర్ కొడుకేమో అమెరికాలో ఉంటాడు, ఇంకో మినిస్టర్ కొడుకేమో లండన్లో ఉంటాడు. మేమేమో స్కూల్స్ కనీసం స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మీరు క్రియేట్ చేస్తారు. ఇక బీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళది కంటికి మంచిగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్కూల్స్ 10 సంవత్సరాలలో 90,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి. పది సంవత్సరాలలో 90,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి. 89 సార్లు పేపర్ లీకేజెస్ జరిగినాయి సెంట్రల్లో.
89 సార్లు. ఇక ఇవన్నీ మేము మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఏమనుకుంటాడు అంటే, అరే బీజేపీని తిడుతుర్రు, కాంగ్రెస్ని తిడుతుర్రు, ఇది నాకు ఫెచ్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అసలు మీరు చేసిన భాగోతమే ఇక్కడి వరకు వచ్చింది. కేసీఆర్ హయాం నుండే స్కాలర్షిప్స్ రాలే, ఫీ రియంబర్స్మెంట్స్ రాలే. ఇప్పుడు ప్రతిసారి ఇంకా మీరు బీజేపీ గురించి, పేపర్ లీక్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇంకా మీరు చేసిన రాష్ట్రంలో లీక్ చేసిన గ్రూప్ 1 పేపర్లు, గ్రూప్ 2 పేపర్స్, ఏఈ పేపర్స్ ఇంకా రికార్డులోనే ఉన్నాయి. అందరు గుర్తుపెట్టుకునేవారు. మీరు నిరుద్యోగులతోటి ఆడిన ఆట, ఆ చెలగాటం మిమ్మల్ని దింపింది. రేపు రేవంత్ రెడ్డి దింపుతుంది. ఇక బీజేపీ రాష్ట్రంలో మేము ప్రయోగాలు చేసి అధికారంలోకి వద్దామనుకుంటారు. కానీ అడ్రస్ లేకుండా, బీజేపీని కూడా అడ్రస్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి పంపుతాం. అది కూడా బీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ పరిణామాలని దృష్టిలో పెట్టుకొని బీఎస్ఎఫ్ఐ కూడా ఒక రాజకీయ పోరాటం సాగిస్తుంది. రాజకీయ పోరాటంగా ఏదైతే బడుగు బలహీనలకు, బహుజన వర్గాలకు మేలు చేసే రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తెలంగాణలో మేము ఎస్టాబ్లిష్ చేయడానికి, రాజకీయంగా కూడా పూనుకోవడానికి మేము వెనకాడబోము. బహుజన రాజ్యమే సాధనకై బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, లీడర్స్కి అందరికీ పేరు పేరున జై భీమ్ తెలుసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. ఓకే.